మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అయితే వెలువడుతూ ఉన్నాయి. మనతో పాటుగా మాట్లాడడానికి వి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉన్నారు. అన్న, ఎట్లా చూస్తూ ఉన్నారు మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది? ప్రజలు అభివృద్ధిని చూసి ఓటేసిండ్రు. మాకు అభివృద్ధి కావాలి. ఏ దూకుడు మాటలు అవసరం లేదు. వాడు తిన్నాడు, ఈడు తిన్నాడు, ఈడు అడిగిండు, ఈడు పట్టుకున్నాడు అంతే ఎంటలేరు. మాకేం వచ్చింది? మీరు 2 బెడ్రూమ్ కట్టినా మీరు పంచలే, మేము రాగానే 2 బెడ్రూమ్ ఇచ్చినాం. మీరు రేషన్ కార్డులు ఇవ్వలే, మేము రేషన్ కార్డులు ఇచ్చినాం. ఆఖరు మీరు దొడ్డు బియ్యం ఇస్తే మేము సన్న బియ్యం ఇచ్చినాం. ఇవన్నీ చూసిన ఆఖరికి ఉద్యోగాలు కూడా 80,000 ఉద్యోగాలు ఇచ్చినాం. కనుక ప్రజలు మమ్మల్ని నమ్మిండ్రు. అభివృద్ధి చేసే వాళ్ళకి వేయాలి. వీళ్ళు పవర్లు ఉన్నారు, వీళ్ళు చేయగలుగుతారు. పవర్ లేనోడు ఎన్ని చెప్పినా అరే నీ దగ్గరికి ఎవడే కానీ బిచ్చపోతు దగ్గర పోతాం అనుకో, ఎవడన్నా పైతలు చేస్తేనే అని వెనకాలేదు. ఎవడో ఇసుకపాత కూర్చుని ఆయన వెళ్ళిపోతారా లేదా? అట్లా ప్రజలు అభివృద్ధి చేస్తారు కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్కే ఓటు వేయాలి. సోనియా గాంధీ ఇచ్చిన డిక్లరేషన్ చేసినా చేయలేదని చెప్పారు. రైతుల రుణమాఫీ చేసినాం, పంట పండించిన వాళ్ళకు డబ్బులు ఇచ్చినాం, అన్ని చేసినాం, ఉద్యోగాలు ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇవ్వలేదు కదా, మరి తులం బంగారం చెప్తున్నా. మీరు కళ్యాణ ఏడుకెళ్ళి ఇస్తావు రా చెప్పు. నీ బిడ్డ పేర్లకి ఎంత ఇస్తావు చెప్పు, ఎన్ని తులాలు ఇస్తావు చెప్పు. 170,000 తులం ఇస్తారా? ఇవాళ పిల్లగాళ్ళకు చెప్తున్నా. పిల్లగాళ్ళకు అరే మా పిల్లలు చదువుకున్నారు, బంగారం అడగకుండ్రి, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సంపాదిస్తారు. అట్లా చూసి పెళ్లి చేసుకోరు రా బాబు. బంగారం ఎడికెళ్ళి తెస్తాం. అందుగురించి అది ఇవ్వలేం. కానీ ఇంటికి ఒక మేనిఫెస్టోలో పెట్టారు కదా, మేనిఫెస్టో పెడితే మాకేం తెలిసే? నీకు తెలుస్తా? 1,70,000 ఎప్పుడు నావురా బాయ్ నువ్వు? నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా అమ్మ, మా అత్త, మా అక్కలు 3,000 తులం లెక్కేది. 1,70,000 అవుతుందని ఎడికెళ్ళి కాని పని కాదని చెప్పాలి. అయ్యే పని చెప్తాం. తప్పనిసరిగా ఇచ్చిన వాగ్దానాలను చేస్తాం. ప్రజలకు రోడ్లు, మున్సిపాలిటీలో మంచి వాటరు, డ్రైనేజు, మంచి ఆడుకునే తందుకు ఇవన్నీ కూడా గార్డెన్స్ అన్నీ బాగా చేస్తామని చెప్తున్నారు. రైట్. మున్సిపాలిటీలో ఇది ఉంచితే మహిళలకు 2,500 నుంచి అది ఇచ్చడానికి అవకాశం ఉంటుందా లాస్ట్ వరకు అయినా? లే మహిళలకు తప్పక నేను చెప్పిన చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భవనాలు చెప్పిన ఒక్కటికని ఇప్పిస్తాను. మహిళలు ఏ ఇంట్లో ఎంతమంది పిల్లలు? 5 ఆడపిల్లలు బిడ్డ అంటున్నాడు. ఈ అమ్మాయి 5 కేడికెళ్ళి ఇస్తాం రా బాయ్. ఒక్కటికి ఇస్తాం, ఒక అక్కకి ఇస్తాం. బంగారం అయితే ఇవ్వమని చెప్తాం. పిల్లలకు కూడా చెప్తున్నాం, యువకులకు కూడా చెప్తున్నాం. మీరు బంగారం అడగకుండా చదువుకున్న అమ్మాయి సంపాదించుంది, సాఫ్ట్వేర్లలో 50,000 60,000 జీతం తెస్తుంది. ఆమెను చూసి చేసుకోమని కోరుతుంది. బీజేపీ మేము ఖచ్చితంగా ఇక్కడ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్ చూస్తే మీకు బీజేపీ ఖతం చేసుకోవాలి. डबल इंजन दुकान बंद करो भैया. डबल इंजन लोग को समझ में आ गया. ఇక అవి సింగిల్ ఇంజన్ ही चलता, రేవంత్ రెడ్డి का इंजन ही चलता. రైట్. ఇది వి హనుమంతరావు చెప్తున్నమాట. ఖచ్చితంగా మేము చెప్తున్నటువంటి మాటలు అన్ని నెరవేరుస్తాం, కానీ తులం బంగారం ఇవ్వలేము. మున్సిపాలిటీలలో మా యొక్క రిజల్ట్స్ అయితే మాకు సంతోషాన్ని ఇచ్చాయని మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.